ప్రేమ కోసం కన్నతల్లినే మట్టుపెట్టింది ఆ కసాయి కూతురు. ప్రేమించిన యువకుడితో తన పెళ్లి నిరాకరించిందని అతడితో కలిసి తల్లిని హత్య చేయడానికి స్కెచ్ వేసింది. ప్రియుడితో కలిసి తల్లిని గొంతు కోసి హత్య చేసి శవాన్ని బావిలో పడేసి చేతులు దులుపుకుంది. తనపై అనుమానం రాకుండా ఆమె తల్లిని ఎవరో కిడ్నాప్ చేశారని పోలీస్ స్టేషన్లో సైతం ఫిర్యాదు చేసింది. మరి ఆ పోలీసులు ఏం చేశారు తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం వెంకటరమణపేటకు చెందిన వెంకటలక్ష్మికి ఒక కూతురుంది. అయితే తన కుమార్తె 15 ఏళ్ల వయసులో ఉండగా అదే గ్రామానికి చెందిన సలాది హరికృష్ణను ప్రేమించింది. తాను హరికృష్ణను పెళ్లి చేసుకుంటానని కూతురు చెప్పడంతో తల్లి వెంకటలక్ష్మి వద్దని వారించి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన వెంకటలక్ష్మి కూతురు తన ప్రియుడు హరికృష్ణతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు వెంటనే స్పందించడంతో ఇద్దరికీ ప్రాణాపాయం తప్పింది. 2023వ సంవత్సరంలో వెంకటలక్ష్మి ఫిర్యాదుతో పోలీసులు హరికృష్ణపై ఫోక్సో కేసు నమోదు చేశారు. హరికృష్ణపై పెట్టిన ఫోక్సో కేసు ప్రస్తుతం కోర్టు ట్రయల్లో ఉంది. ఆ కేసు విషయంలో రాజీ అవ్వమని హరికృష్ణ వెంకటలక్ష్మితో తరచూ గొడవపడేవాడు. కూతురును తనకు ఇచ్చి వివాహం చేయమని కూడా వెంకటలక్ష్మిపై హరికృష్ణ ఒత్తిడి పెడుతూ వచ్చాడు. కానీ వెంకటలక్ష్మి అందుకు నిరాకరించింది. వెంకటలక్ష్మి తన సమీప బంధువైన యువకుడికి కుమార్తెనిచ్చి ఘనంగా వివాహం చేయాలని భావించింది. కానీ ఆమె కూతురు మాత్రం ప్రియుడితో తన ప్రేమను కొనసాగించింది. హరికృష్ణను పెళ్లి చేసుకుని తనతో కలిసి బ్రతకాలంటే తల్లి వెంకటలక్ష్మి అడ్డు తొలగించుకోవడం ఒక్కటే మార్గం అని కూతురు భావించింది. అందుకు హరికృష్ణతో కలిసి ప్రణాళిక రచించింది. వారి పథకంలో భాగంగా బహిర్భూమికి వెంట రమ్మని తల్లి వెంకటలక్ష్మిని ఆమె కూతురు తీసుకువెళ్లింది. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న హరికృష్ణ, అతని స్నేహితుడు జువ్వాది మురళిలు ఆమెపై దాడి చేసి కత్తితో పీకకోసి చంపేశారు. మృతదేహం చీరకు రాళ్లు కట్టి సమీపంలో బావిలో పడేశారు. ఇక మృతదేహం ఎవరికీ కనిపించకుండా కొబ్బరి కొమ్మలు వేశారు. ఇదంతా కళ్ల ముందే జరుగుతున్న ప్రేమ మైకం కమ్ముకున్న ఆ కూతురు చూస్తూ ఉండిపోయి వారికి సహకరించింది. మరుసటి రోజు వెంకటలక్ష్మి కూతురు తన తల్లితో కలిసి రాత్రి సమయంలో బహిర్భూమికి వెళ్తే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు గ్రామ సమీపంలో బావిలో వెంకటలక్ష్మి మృతదేహాన్ని గుర్తించారు. కూతురుపై అనుమానం వచ్చి ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు పోలీసులు. తన ప్రేమ వివాహానికి నిరాకరించిందని, తల్లిని ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకుంది వెంకటలక్ష్మి కూతురు. పోలీసులు నిందితులను ప్రస్తుతం అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. వెంకటలక్ష్మి తర్వాత వాళ్ళ సిస్టర్ రుచిత ఇద్దరూ కలిపి వెంకటరమణపేట గ్రామ ఎంట్రన్స్లో ఉన్న చెరువు దగ్గర బహిర్భూమికి వెళ్తే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఆటోలో ఎక్కించుకొని వాళ్ళ అమ్మని ఎత్తుకెళ్ళిపోయారు అనేది సారాంశం. చెరువు కింద ఆ పెద్ద కాలు దగ్గర గమనిస్తే కొంచెం రక్తపు మరకలు అవన్నీ కనపడ్డాయి, చెప్పులేవి కనపడ్డాయి. దాని మీదట అనుమానం మీద ఆ అమ్మాయిని గట్టిగా అడిగితే ఆ అమ్మాయి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఏంటంటే, మేము ఒక పథకం ప్రకారం ఈ అదే గ్రామానికి చెందిన సలాది హరికృష్ణ, జువ్వాది మురళి, తర్వాత ఈ అమ్మాయి ఎర్రాపగడ రుచిత, వీళ్ళందరికీ కూడా కింగ్ పిన్ ఏంటంటే ఈడు సలాది హరికృష్ణ. అతను పెట్టిన ప్లాన్ ప్రకారం, వేసిన ప్లాన్ ప్రకారం ఈ మదర్ని చంపేద్దాం అనే ఉద్దేశంతో ఈ ప్లాన్ చేసుకుని ఇదంతా కూడా చేశారు.